మనకు నచ్చని వాడిని మనతో పాటు పక్కన ఇంకోడు వచ్చి తిడితే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. మనలను వాడి వైపు లాక్కోవడానికి కూడా ఎవడైనా ముందు మన శత్రువును మన ముందే తిడతాడు. అదో ట్రాప్. ఇలాంటి ట్రాప్లు వేయడంలో గతంలో మార్కెటింగ్ స్ట్రాటజీలుగా వాడేవారు. అయితే దానికి అడ్వర్టైజ్మెంట్లు వాడేవారు. కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా మయం. ఏం జరగాలన్నా ముందు రచ్చ అక్కడే జరగాలి. అదే స్ట్రాటజీ ఇప్పుడు రాజకీయ పార్టీలు, లీడర్లు, కంపెనీలు అందరూ ఫాలో అయిపోతున్నారు. ముందు మన పేరు మోగాలి అంటే మంచో చెడో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఏదో ఒకటి చేయాలి. అలా చేస్తేనే అందరూ మన వైపు చూస్తారు. అందరూ లైన్లోకి వచ్చాక మనం ఏ ఆట అయినా ఆడించొచ్చు. రిలయన్స్ జియో మొబైల్ విషయంలో అదే జరిగింది. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలన్ మస్క్ అదే స్ట్రాటజీతో వచ్చేశాడు. తన XAI టూల్ గ్రోక్ తో ఇండియాను ట్రాప్ చేసేస్తున్నాడు. అందుకు మనోడు సెలెక్ట్ చేసుకున్న మార్గమే ఇప్పుడు ఆశ్చర్యకరం. ఒకవైపు ట్రంప్, మస్క్ వ్యాపార మిత్రులు, అలాగే తమ టీంలోకి మోదీని కూడా చేర్చేసుకున్నారు. కానీ తన గ్రోక్ వ్యాపారం కోసం అదే మోదీని టార్గెట్ చేశాడు మస్క్. ఇండియాలో బీజేపీ మోదీకి వ్యతిరేకంగా నోరు విప్పాలంటే భయమే. ఆ పని తాను చేస్తే అందరూ తన వైపు చూస్తారు. అలాగే బీజేపీ మోదీ వ్యతిరేకులంతా తన పేరు మోగించేస్తారు. అలా ముందు పాపులర్ అయిపోయాక తర్వాత ఆల్గరిథం మార్చొచ్చు, చాట్ బ్యాట్ కంటెంట్ మార్చొచ్చు. అప్పటికే హిప్నటైజ్ అయిపోయిన జనాలను ఓ ఆట ఆడుకోవచ్చు. ఇదే ఇప్పుడు నడుస్తుందని చెప్పాలి. ఇండియాలో చాట్ GPT టూల్ బాగా వెళ్ళిపోయింది. గ్రోక్ ఇప్పుడు దాని కాంపిటీషన్ తట్టుకుని జనంలోకి పోవడానికి టార్గెట్ మోదీ ఆపరేషన్ మొదలుపెట్టింది. మోదీని విమర్శించేవారు, ప్రతిపక్షాలు ఏం చెబుతాయో అవే గ్రోక్ చెబుతోంది. దీంతో గ్రోక్ అలా చెప్పింది, ఇలా చెప్పింది అంటూ వావ్ అంటూ ప్రతిపక్ష పార్టీల వారంతా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. వారు మోదీకి డ్యామేజ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ గ్రోక్ వారు ఫ్రీగా ప్రచారం చేసి పెడుతున్నారని వాళ్లకు కూడా తెలియడం లేదు. పోనీ అలా అని గ్రోక్ ఏమైనా సీక్రెట్స్ బయట పెట్టిందా? అదీ లేదు. ప్రతిపక్షాలు ఏ విమర్శలు చేస్తాయో అవే ఫ్యాక్ట్స్ అన్నట్లు రిపోర్ట్ ఇస్తుంటే చూసారా, గ్రోక్ కూడా అదే చెప్పింది చూడండి అంటూ వీళ్లు గంతులేస్తున్నారు. డిమానిటైజేషన్ ఫెయిల్ అయిందనే వాదన ఉంది. నల్లధనం ఆగలేదు, టెర్రరిజము ఆగలేదు. అది ఫెయిల్ అని విమర్శలు ఉన్నాయి. వాటినే గ్రోక్ చెబుతోంది. అలానే స్విస్ బ్యాంకులో నల్లధనం తెస్తే ఒక్కొక్కరికి 15 లక్షల అకౌంట్లో వేయొచ్చని మోదీ ఎన్నికల ప్రచారంలో అప్పట్లో చెప్పారు. కానీ అది జరగలేదు. దాని మీద మళ్లీ మాట్లాడలేదు. అదే విషయం గ్రోక్ చెబుతోంది. ఏడాదికి 1 కోటి ఉద్యోగాలని హామీ ఇచ్చారు. కానీ నిరుద్యోగం పెరిగిందని రిపోర్ట్. ఇలా ఇవన్నీ ప్రతిపక్షం ఎప్పుడూ చెప్పేవే. ఇప్పుడు అవే గ్రోక్ చెప్పినంత మాత్రాన అథెంటిసిటీ వచ్చేస్తుందా అంటే లేదనే చెప్పాలి. ఇక గుజరాత్ అల్లర్లు, మతతత్వం, గోరక్షణ ఇలాంటి వాటి మీద బీజేపీ మోదీ అభిప్రాయాలకు ఇతర పార్టీలకు చాలా తేడా ఉంది. జరిగిన వాటిని జరగలేదని ఎవ్వరూ చెప్పలేదు. కారణాలు, నేపథ్యాలు మార్చుకుని ఎవరికి వారు అనుకూలంగా చెప్పుకుంటారు. రేపు ఇదే గ్రోక్ ప్రతిపక్షాలన్నీ ముస్లింల ఓట్ల కోసం సిద్ధాంతాలు మార్చుకుని మాట్లాడుతున్నారని రిపోర్ట్ ఇస్తే దాన్ని ఎలా ఖండిస్తారు? ఖండించలేరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పేదంతా కరెక్ట్ అని చప్పట్లు కొట్టాక ఆ పని మాత్రం చేయలేరు. రేపు గ్రోక్ చాట్ బ్యాట్ కంటెంట్ మార్చి మోదీకి అనుకూలంగా చెప్పడం మొదలెడితే ఈ డబ్బా కొట్టుకుని సంబరాలు చేసుకునే వారంతా అదంతా తప్పు అని చెప్పగలరా? ఇప్పుడు సపోర్ట్ చేసి అప్పుడు ఇది ఫేక్ అని అనగలరా? అందుకే మనకి నచ్చనోడి మీద మనం చెప్పిందే చెబుతున్నారని నెత్తి మీద పెట్టుకుంటే ఆ గ్రోక్ ట్రాప్లో పడినట్లే అవుతుంది. ఆ విషయం వీరికి అర్థమవుతుందో లేదో చూడాలి. మరి ఖచ్చితంగా ఇదే గ్రోక్ రేపు మోదీకి అనుకూలంగా పనిచేస్తుంది. అప్పుడు ఈ సోకాల్డ్ అపోజిషన్ వారంతా ఇదంతా ట్రాప్, వ్యాపారం, మస్క్ అంటూ నెత్తి కొట్టుకుంటారు. అందుకే ఇప్పటికైనా గ్రోక్ ను అదే పనిగా ఆకాశానికి ఎత్తడం, దాన్ని అడ్డం పెట్టుకుని అంతా కరెక్ట్ అని ఫీల్ అయిపోవడం తగ్గించుకుంటే మంచిది.